బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాషమేళారం ఫైర్ యాక్సిడెంట్ లో మృతుల సంఖ్య 14కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమేళారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. రసాయన ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పేలుడు దాటికి కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ బ్రేకింగ్ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూసుకోవచ్చు పాషమేళారం ఫైర్ యాక్సిడెంట్ లో మృతుల సంఖ్య 14కి చేరినట్లు చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, వైపు సంగారెడ్డి జిల్లా పాషమేళారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించినటువంటి రియాక్టర్ పేలులో ఇప్పటికే 14 మంది పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో ప్రమాదాలు చిక్కుకున్నారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని కూడా స్థానికంగా 108 నుంచి పెద్ద ఎత్తున మంది స్థానికంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులకు చేర్చి వారికి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి ఇంకా మరింత మంది దీనికి సంబంధించి మృత్యువాత పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ రియాక్టర్ పేలడంతో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి 10ల సంఖ్యలో ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా గాయపడ్డారు. చాలా మంది సంఘటన స్థలంలో స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 14 మంది వరకు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి వారికి చికిత్స కొనసాగిస్తారు. మొత్తానికి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగి వారికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు పాషమేళారం ప్రాంతంలో అనేక రకాల కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. వాటికి సంబంధించి వేలాది మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ రోజు సిగాచి ఫ్యాక్టరీలో సంబంధించినటువంటి ఈ పేలుడు దాటికి ఒక్కసారిగా చుట్టుపక్కల జనం అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపుగా 14 మందికి చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. స్వామి, మనం చూసుకోవచ్చు అసలు ఈ భారీ పేలుడు ఎలా సంభవించింది? రియాక్టర్ వల్లనే అంటున్నారు. ఆ రియాక్టర్ అంటే ఇంత సడన్ గా దీని వెనకాల ఏమైనా ఉందా? అసలు అంతే ఇంత సడన్ గా ఎలా పేలింది అనుకోవచ్చు అసలు మనం? దాదాపు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా కొంత ప్రెజర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకవైపు వివిధ రకాల ఆ కెమికల్స్ మూలకాలను ఒకవైపు తయారు చేసే క్రమంలో వీటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఫార్మసీకి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేసే క్రమంలో ఇలాంటి రియాక్టర్స్ సంబంధించి మెయింటైన్ చేస్తూ ఉంటారు. దేశంలోనే అతి ఎక్కువ ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉండడంతో కూడా ఇలాంటి చిన్న పారిశ్రామిక సంబంధించినటువంటి క్లస్టర్స్ లో ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్నది. సంబంధించి బల్క్ డ్రగ్ ను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తి చేసే క్రమంలో ఇలాంటి రియాక్టర్స్ మెయింటైన్ చేస్తారు. రియాక్టర్ సకాలంలో సరైన దిశగా మెయింటైన్ చేసే సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ కూడా జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు ఇప్పటికే 14 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 20 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తుంది. వారందరూ కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. మనం చూసుకుంటే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారా స్వామి? అలాగే మనం చూసుకుంటే అక్కడ వర్కర్స్ ఎవరైతే కార్మికులైతే ఉన్నారో మృతుల్లో స్థానికులతో పాటు ఇంకా వేరే ఎవరైనా ఉన్నారా? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. దాదాపుగా తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి కార్మికులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మిగతా ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా మంది తీసుకొచ్చి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. చాలా మంది అలాంటి వారే చాలా మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. చాలా మంది ఇలాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇలాంటి పనులు చేయాలంటే కూడా కొంత ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు అనేక చోట్ల, ఇటు బొల్లారం కావచ్చు, పాషమేళారం కావచ్చు, అనేక చోట్ల కూడా ఇలాంటి బల్క్ డ్రగ్ యూనిట్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటికి సంబంధించి లక్షలాది మంది కార్మికులంతా కూడా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పటాన్చెరు, అదేవిధంగా సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా నివాసం ఉంటూ ఉంటారు. అలాంటి వారే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి ఎంతమంది అనేది వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరెవరు స్పందించారు స్వామి ఇంతవరకు? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ విభాగాలను కూడా వెంటనే తగు సహాయ చర్యలు చేపట్టాలి. గాయపడ్డ వారందరూ కూడా వారికి మంచి చికిత్స అందించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. ప్రభుత్వం నుంచి ఆయా విభాగాల నుంచి వారికి పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి పూర్తి రకాల మెరుగైన వైద్య సాయం అందించాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా అన్ని స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఒకవైపు వివిధ పార్టీలు కూడా జరిగినటువంటి ఘటనలపైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి వివరాలు అందాయా స్వామి?
అంటే ఇంకా వివరాలు అందాల్సి ఉంది. చాలా మంది వివిధ దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే అక్కడికి వచ్చి వారికి సంబంధించిన రోజులతో ఆ ప్రాంతం అంతా మిండని ఉంటుంది. ఇప్పటికే 14 మంది పైగా చనిపోయారు. మరోవైపు దాదాపుగా ఇక్కడ ఇంకో 20 మందికి పైగా గాయపడ్డ వారిని అంతా కూడా స్థానికంగా వివిధ ఆసుపత్రులకు తరలించి వారికి సంబంధించిన విషయంలో చికిత్సలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పరిశ్రమలో ఎంత మంది వరకు వర్క్ చేస్తుండొచ్చు? ఎస్ రైట్, థ్యాంక్ యూ స్వామి.